ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చని. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగబోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కుని పడిపోయింది, ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది, శరీరం వదిలేసింది. తల్లి వచ్చింది, కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది, ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే, ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత